గవర్నమెంట్ ఏమో ధర ఇచ్చింది అయ్యా లేదంట్లా ఇక్కడ పెత్తనందారు జాస్తిగా ఉన్నారు ఇక్కడ అంటే వాళ్ళు ఉంచేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ 4 రూపాయలు వచ్చింది అనుకో, దాంట్లో 2 రూపాయలు వాడు తినేసి 2 రూపాయలు వీడికి ఇస్తాడు. అట్లా మేనేజర్ దానికి పై అధికారి ఎవడో రూట్లో ఉండేవాడంట. వాడు ఫోన్ కొడితే అదేమో మీ ఫోన్ నేను ఎత్తున సార్ అంటుందంట. నేను ఎన్నెన్నో పంపాను సార్, అప్పుడే తిప్పేస్తాను సార్ అంటున్నాను. తక్కువ లేకుండా ఆడ వరకు లేవన్నారు. ఏం పడిపోయింది ఆడ రోడ్లో పోయేసిపోతా ఉన్నారు. దోసవాడికి 500, ట్రాక్టర్ వాడికి వెయిటింగ్ ఛార్జ్ చేయాలంట. అది ఎంత తెలియదు వాళ్ళకి రోజుకి. వ్యాన్ అయితే 3000 అంట రోజుకి. అమ్మితే ఏమి అమ్మకపోతే ఏం నాను అబ్బా అబ్బా వాడు మట్టి చేసేసి నేరుగా పెట్టేస్తాడు. ఎడగా రాసి బార్డర్ దాటేసిందా కరెక్ట్గా బార్డర్. అంటే అప్పుడు కూడా ఓనర్ వేయాలంట, ట్యాక్స్ ఓనర్. ఇప్పుడు బార్డర్ దాటినంటే ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరా? ఒప్పుకోరా అంటే ఈ పక్క పెట్టాల్సిందే. మళ్ళీ ఈ పక్కలేదు ఆడాడో కదా ఏమనరు. ఏమంటారు వాళ్ళు? ఏమనుకో 50 ఏమనరు. దాటే రైలు కూడా ఉంది ఎంత పెద్దది. సరిపోయింది. రామ రామ ఇంకా పోతానే ఉందా? 2 కిలోమీటర్లు పెద్ద ఈ బ్యాటరీకేనా ఇన్యా? వీడియో తీసుకుంటాను బాగుంటుంది. వీడియో ఏదో పడతానా? యాడు పడతాను సగం దూరంలో పడతా. లాంటి రోజు ఇప్పుడు తీసుకెట్టుకో. అదే వాడు ఆ ప్రభుత్వం ఏదో ఇది వారం కూడా అయ్యేలాగా లేదు ఇక్కడ. ఇది ఎప్పుడు అన్లోడ్ అయ్యేది సామె? వాడు పడుతున్న ఆ కంపెనీ ఎంతనో పోసుకుంటున్నా, దాన్ని చేయాలా, దాన్ని ఏరాలా, డంపింగ్ చేయాలా, జ్యూస్ రావాలా, దాన్ని పంపించాలా. ముందంతా 2 ఎకరాలు ఉండేవాడు. చెట్టు పెట్టుకుంటారంట. ఒక 5 ఎన్ని నాళ్ళు ఉందో అన్ని మాడుకోండి. లేదంట మాట తప్ప కంపల్సరీ పెట్టుకుంటేనే మీకు సబ్సిడీ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అనేసి చెప్పినారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీసులు కూడా వచ్చేస్తున్నారు. ఆంధ్ర వాడి మొన్న ఒక రోజు పారామిలిటరీనే వచ్చేసింది. అబ్బా దాంట్లో 1 కిలోమీటర్ వచ్చేసింది. అంతే ఈయన మాగిపోతుంది. మనం నవ్వుతాము గమ్మున లోకల్ చేసేసేయండ్రా. పోయినసారి ముందు సరే లోకల్ పడ్డదే నువ్వు తీయాలా, చుట్టూ ఉండే పడ్డ తీయాలా. మళ్ళీ కాబట్టి దింపేసినాక ఎవరితో తీసుకుని మొత్తం